చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో జీవితాలు బాగుపడతాయని మహాత్మా పూలే చెప్పిన విషయాలను మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గుర్తు చేశారు. హైదరాబాద్ అంబర్పేట ఆలీకేఫ్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వి హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అంబర్పేట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. भाई साहब फोटो भाई ने फोटो చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడుతామని ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే. అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికే 50% ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాన్నాడు. ఎప్పటి వరకైతే వారికి న్యాయం జరగదో ఈ భారతదేశంలో 90% ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతలేదు, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ లో 90 మంది ఉంటే 3 ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్ర కులాలకే లాభం చేస్తున్నాడు. మీద నుంచి 25 లక్షల కోట్ల మందికట